మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మీడియా ప్రతినిధి నిన్న హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ చెన్నూరు ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో చెన్నూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. చెన్నూరు మీడియా ప్రతినిధులు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు. చెన్నూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అట్టె మధునయ్య మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మీడియా ప్రతినిధిపై హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో అనుచిత వ్యాఖ్యల్ని చేస్తూ గల్ల పట్టుకుని ఘోరాతి ఘోరంగా ఈడ్చుకుపోవడం హీనమైన చర్య అని దాడి చేసిన సీఐని వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా చెన్నూరు ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షులు అటే మదనయ్య కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ప్రెస్ క్లబ్ యూనియన్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేసిన ధర్నాను కవరేజ్ చేసేందుకు వెళ్లిన జీ న్యూస్ రిపోర్టర్పై సిఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన జీటీవీ రిపోర్టర్ నేను రిపోర్టర్ అని చెప్పినప్పటికీ కూడా సిఐ అధికారుల మెప్పు పొందేందుకు వీధి రౌడీని గుంజుకపోయినట్టు కాలర్ పట్టు గుంజుకుపోవడం ఇది హేయమైన చర్య. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కొత్తగా బాధ్యతలు తీసుకున్న డీజీపీ గారు సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇక నుండి ఎక్కడైనా రిపోర్టర్లపై దాడులు చేసినట్లయితే ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే గతంలో ఉన్న పాలసీని ఈ ప్రభుత్వం అమలు చేసేందుకు కృషి చేస్తున్నది. ఇది మంచి చర్య కాదు. విలేకరులపై దాడులు చేయడం అనేది విలేకరులపై దాడులు చేస్తే సహించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని మానుకోవాలి. ఇక్కడితోని ఈ వ్యవస్థకు పులి స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన జీ న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి రిపోర్టర్పై దౌర్జంగా ఒక రౌడీ వీధిలో గుంజుకుపోయినటువంటి సీఏను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఇక ముందు ఇలాంటి విలేకరులపై చర్యలు జరగద్దని మా అధ్యక్షులు మిత్రులు అందరూ కలిసి ఇక్కడ ఎంఆర్ఓ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది.